మన భారతదేశంలో ఒక పర్వతం పైన ఉన్న ఆలయంలో ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననేంద్రియానికి పూజలు నిర్వహిస్తారు. అదే మన శ్రీ కామాఖ్య అమ్మవారి ఆలయం. అసలు ఈ ఆలయం ఎక్కడుంది, ఇక్కడ జననేంద్రియానికి పూజలు ఎందుకు నిర్వహిస్తారు, ఇక్కడి విశిష్టత కట్టుబాట్లేంటో నేను మీకు చెప్తాను. శివుడు భార్య అయిన సతీదేవిని తన తండ్రి దక్షుడు అవమానిస్తాడు. అందుకు సతీదేవి అగ్నిలో దూకి ఆత్మార్పణం చేసుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న మహాదేవుడు ఉగ్రరూపం దాల్చి సతీదేవి శరీరాన్ని ఒళ్ళో ఎత్తుకొని విలయ తాండవం చేస్తాడు. ఆయన తాండవానికి ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. అప్పుడు ఆ మహాదేవుణ్ణి శాంతింపజేయడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రం విసిరి సతీదేవి శరీరాన్ని ఖండిస్తాడు. అప్పుడు సతీదేవి అమ్మవారి శరీరం భాగాలుగా అయ్యి వేరువేరు చోట్ల పడుతుంది. అవే మహిమ గల అష్టాదశ శక్తిపీఠాలుగా వెలిశాయి. ఆ 18 భాగాలలో అమ్మవారి జననేంద్రియం ఈ నీలాచల పర్వతం పైన పడుతుంది. అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలిసిన శుభ్రసిద్ధమైన అష్టాదశ శక్తిపీఠాలలో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠమే ఈ శ్రీ కామాఖ్య అమ్మవారి ఆలయం. మన భారతదేశంలో ఈశాన్య దిక్కున ఆసం గుహాతిలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న నీలాచలం పర్వతం పైన ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో అమ్మవారికి ఎలాంటి విగ్రహాలు ఉండవు, విగ్రహ ఆరాధన కూడా జరగదు. గొప్ప విషయం ఏంటంటే ప్రతి జీవి పుట్టుకకు కారణమైన జననేంద్రియానికి అమ్మవారిగా పూజిస్తారు. ఈ రాయిలోనే అమ్మవారు నివాసం ఉంటుందని చెప్తారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మానవ స్త్రీల మాదిరిగానే కామాఖ్య అమ్మవారికి 3 రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది. ఈ 3 రోజులు యోనిశిల నుండి ఎర్రని స్రావం వెలువడుతుంది. అమ్మవారి యోనిస్రావం జరిగినప్పుడు ఆ రక్తం వల్ల బ్రహ్మపుత్ర నది కూడా ఎర్రగా మారుతుందని చెప్తారు. ఈ 3 రోజులు ఆలయం మూసేస్తారు. అప్పుడు ఆ ఆలయం దగ్గరికి వెళ్ళడానికి అందరూ చాలా భయపడతారు. 4వ రోజు ఆలయం తలుపులు తెరిచి మహా పెద్ద ఉత్సవం నిర్వహిస్తారు. దాన్నే అంబుబాచి మేళా అని అంటారు. ఈ మేళకి మహా అఘోరాలు, తాంత్రికులు వచ్చి పూజలు నిర్వహిస్తారు. ఎక్కడ చూడని రీతిలో ఆ ఉత్సవం చాలా బాగా చేస్తారు. ఆ 3 రోజులు ఆలయం తలుపులు మూసే ముందు అమ్మవారి యోనిశిలపై తెల్లని వస్త్రాన్ని కప్పుతారు. 4వ రోజు గుడి తలుపులు తెరిచి చూడగానే ఆ తెల్లని వస్త్రం ఎర్రగా అవుతుంది. ఆ ఎర్రటి వస్త్రాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి భక్తులకు ప్రసాదంగా కూడా ఇస్తారు. ఈ ఆలయంలో ఒక పుష్కరిణి కూడా ఉంటుంది. అది చాలా మహిమగల పుష్కరిణి అని చెప్తారు. దీన్ని సాక్షాత్తు ఇంద్రాది దేవతలు నిర్మించారని చెప్తారు. దీనిలో స్నానం చేస్తే అష్ట దరిద్రాలు, అన్ని దోషాలు తొలగిపోతాయని కూడా చెప్తారు. మీరు వీలైనప్పుడు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేయండి.